ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. మూడో ప్రార్థన, అందరూ ప్రార్థన చేయండి, మౌనం ఉండదు. మహోన్నతుడా తండ్రి నీ నామానికి లెక్కలేని సూత్రములు తండ్రి తైలాభిషేకం రాజీ కొరకు, జరిగేలా చూసుకోతాను, నెలమిలి గ్రామం కొరకు ఘనంగా తైలాభిషేకం జరిగేలా చూసుకోతాను, అనేక మందిని రప్పించుకుంటున్న దేవానికి యేసుక్రీస్తు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి రాజు గారి గర్భాశయం గురించి వచ్చారు తండ్రి, గర్భాశయం తెలుగుతుంది ప్రభావాన్ని ఇక్కడ అనేక సంఘంలో వచ్చారు తండ్రి. వారి ఒక అంశాన్ని నెరవేర్చుతండి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా తండ్రి ప్రభావాన్ని ఆశను నెరవేర్చుతండి ప్రభా. ఇంకో తండ్రి యోషేకు శుభకూటంలో జరుగుతున్నాయి తండ్రి, ఉపవాస కూటంలో ఈ ఘనంగా జరిగేలా చూసుకోతండి ప్రభా. తండ్రి ప్రభా, పాస్టర్ గారు బలహీనరాలు అయిపోతున్నారు తండ్రి, బలాన్ని తండ్రి నీ కన్ను చూపు వారి మీద ఉండించు తండ్రి ప్రభా, నీ చెయ్యి వారి మీద ఉండించు తండ్రి. ఇంకా బలంగా ఇంకా వాక్యం బాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పేలా చూడు తండ్రి ప్రభా. ఇంకా అనేక జనం రప్పించుకోతండి ప్రభా, నీ గురించి ఎవరికి తెలియదండి, తెలిసేలా చేసుకోతండి ప్రభా. నాన్న పాపంలో మునిగి తేలుతున్నారు తండ్రి, ఆ పాపం అనే ఊళ్ళోంచి లాగుతండి ప్రభా. నాకైతే ప్రార్థన కాదు తండ్రి, నన్ను ఈ రోజు నీవు ఎన్నుకున్నావు తండ్రి ప్రభా. నాకు ఇప్పుడే ప్రార్థన నేర్పిస్తున్న దేవానికి వందనము తండ్రి. నాయన ఈ చిన్ని ప్రార్థనలు ఏమైనా తప్పులు క్షమాపణ ఉంటే నేను క్షమించుతండి. ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధి చేసుకోమని వేసి వారి పాదాల పట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమె పూర్వము ప్రవక్తలతో నలుగు రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నలుగు రక్షణ ప్రకటించి, నన్ను బ్రతికిన వారికి దొరికితేని నంటివి, నన్ను బ్రతికిన వారిని దొరికితేని నంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నన్ను వెతికిన వారికి నేను దొరికితేనంటివి. వెతుకు, ప్రార్థనలు వెతికాయి, ప్రభువా నన్ను కార్యం చేయాలి, ప్రార్థన చేయి. ఎవరు కూడా మౌనంగా ఉండదు, దేవుని వెతకాలి. నాలుగవ ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు. స్తోత్రం తండ్రి, వారంతా కూడా సజీవమైన రక్త శ్వాసను మమ్మల్ని భద్రపరిచిన వందనములు తండ్రి. ఇచ్చిన వారందరూ నన్ను తండ్రి ఉపాస ప్రార్థన మమ్మల్ని ఏర్పరచిన వందనములు తండ్రి. అలాగే తండ్రి రంగపేట మండలం తండ్రి, అలాగే తండ్రి సాలలు ఏర్పరచుకున్నందుకు వందనములు తండ్రి. సాలకి పిలవరారు తండ్రి, మీరు పిలుచుకో తండ్రి, నీకు వందనములు తండ్రి. బిడ్డల ఇంటి వారు వచ్చిన వారు అందరి మీద తండ్రి నీకు అనుదృష్టి వేసుకోవచ్చు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. బిడ్డల ఇంటి వారు ఏ విషయం పెట్టుకుని వచ్చారో ఆ యోచనలు కూడా నెరవేరేటట్టు సాహసం తండ్రి. ఐగర్తల పాటలు మీరు వందనములు తండ్రి. అలాగే తండ్రి పాటలు తీర్చినందుకున్నావు తండ్రి. అలాగే సైజన్ ఎదుపులో మీరు వందనములు తండ్రి. వాక్య పాటలు మీరు తండ్రి, మాకు వాక్యం వినిపించేటటువంటి సాహసం తండ్రి. వాక్యం మమ్మల్ని బ్రతికించే తండ్రి, వాక్యం తండ్రి మాకు జీవం పోసే తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఎలమెల్లి గ్రామాలు తండ్రి మీరు స్థలాలు ఇప్పించినట్టుగా తండ్రి. ఆ మందిలో తండ్రి స్థలాలు తండ్రి, అలాగే మంది దండ సహాయం కావాలి తండ్రి. మందిరి కట్టేటట్టు మీరు సాహించు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే సోమపట్ట బంధువులు తండ్రి, అలాగే పన్నెండు తండ్రి, తమిళ శాఖ పండు తండ్రి, ఆశీర్వాదకరంగా మంగళకరంగా దీవులకరంగా జరిగించే తండ్రి. ఆ దినాన తండ్రి వాతావరణం సమర్పణ తండ్రి, కరోనా సమర్పణ తండ్రి, వచ్చిన ప్రార్థన కూడా నీ సమర్పణ తండ్రి. కార్యక్రమం తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి.
నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ స్థలం చుట్టూ నీ కాల్చి ఉంచు తండ్రి. ఈ పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు వందనములు తండ్రి. అలాగే తండ్రి స్థలాన్ని తండ్రి అది స్థలానికి తండ్రి ఒక వాహనాన్ని ఇచ్చే తండ్రి. వాహనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ అస్తమించినందుకు వందనములు తండ్రి. వంశీనికి జోరు తండ్రి వాళ్ళ రాకపోకలు నీ అస్తమించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. నీకు ఏమి ఇచ్చినా సరే మేము రుణం తీర్చుకెళ్ళము తండ్రి. తబిల శాఖ పండుగ తండ్రి, పలకడలు తండ్రి, 13వ తారీఖు తండ్రి, తబిల శాఖ పండుగ తండ్రి. అలాగే తండ్రి అది నాన్న తండ్రి వాతావరణం సమర్పణ తండ్రి, కరెంట్ సమర్పణ తండ్రి, వచ్చిన ప్రజలకు సమర్పణ తండ్రి. అన్ని కార్యక్రమాలు కూడా తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. మండలం అంతా కూడా తండ్రి కదిలి కదిలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. బయలు విషయాకుంటా కూడా ఎగిరి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. నీకు ఏమి ఇచ్చినా సరే బ్రహ్మదీక్షలో తండ్రి అయ్యర్ వాక్య పట్ల మీరు ఉన్నాడు తండ్రి. ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి. దర్శనంలో మీరు ఉన్నాడు తండ్రి. అలాగే అయ్యర్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ ఉంచు తండ్రి. కాల్చుటి నీ కాల్చి ఉంచు తండ్రి. ఈ తెలుగు జ్ఞానమును అనుగ్రహించు తండ్రి. అమ్మగారి మీరు దీవించండి. ఆనాడు కాబట్టి తండ్రి పరిచర్య తండ్రి, ఆనాడు కాబట్టి తండ్రి వృద్ధులకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీకు ఏమి ఇచ్చినా సరే నువ్వు రుణం తీర్చుకెళ్ళం తండ్రి. స్వార్థంకరాలు తిరిగి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే చిట్టరామ తండ్రి ఆడబిడ్డ ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఏ బిడ్డ ఇచ్చినా సరే మేము సంతోషించాలి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా పాత మాత పాపలు మాట్లాడుతండ్రి. ఇద్దరు రాలపోతండ్రి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. అలాగే గంగప్పనంగా తండ్రి నీ కుమారుడు తండ్రి సార్పత్నాడు తండ్రి. ఏ కొడుకు తీతవుతున్నాడో మాకు తెలియదుగా నీకు తెలుసు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి వేళ మీద రాలేదు తండ్రి. కుమారు చుట్టూ కాంచి ఉంచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే సండే గ్రామం కదిలించేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. రాజాను కూడా కదిలించేటట్టు మీరు సాధించు తండ్రి. రుచి చూసారు తండ్రి. ఆగిపోయారు తండ్రి ప్రజలందరూ తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. బయలు విషయం అక్కడ ఎగిరి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. నీకు ఏమి ఇచ్చినా సరే మీరు రోడ్డు తీర్చుకెళ్ళము తండ్రి. నా బిడ్డకు చుట్టూ కాంచి ఉంచు తండ్రి. నా గృహ చుట్టూ కాంచి ఉంచు తండ్రి. సాతాను గద్దెసంలో తిరిగి చిన్నాడు తండ్రి. సదర కార్యం బంధించు తండ్రి. సాలకు వచ్చిన తండ్రి. ఎవరికైతే సంతానం లేదో సంతానం తెచ్చు తండ్రి. మేము అడగానే ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. నీకు రుణపడి పడవు తండ్రి. నీకు ఏమి ఇచ్చినా సరే మీరు రుణం తీర్చుకెళ్ళము తండ్రి. మా మాట వల్ల క్రియ వల్ల శుభ వల్ల ఆలోచనలు ఉండు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. నీ ఏర్పాట్లు మమ్మల్ని నడిపించు తండ్రి. మా మాట శ్రేష్టమైనదైతే మాకు మేలుకరంగా ఉంటుంది తండ్రి స్తుతి. మా మాట శ్రేష్టమైనదైతే మాకు మేలుకరంగా ఉంటుంది తండ్రి స్తుతి. మా మాట శ్రేష్టమైనదైతే మాకు మేలుకరంగా ఉంటుంది తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. చిన్న కుమార్ టైపాడు జరుగుతుంది తగ్గించి తండ్రి స్థితి నేను పెద్ద కుమారు చుట్టూ కాంచి ఉంచు తండ్రి. బిడ్డలు తండ్రి ఎంతో మంది శ్వాస తండ్రి. సొంత బిడ్డల చుట్టూ కాంచి ఉంచు తండ్రి. వాళ్ళు రాకపోకలు ఉంచు తండ్రి. ఈ ఆంధ్రదేశంలో ఉన్న సేవలతో మాట్లాడు తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు మార్చిన బిడ్డని ఈ సినిమాను శుద్ధి చేయనాయన. నీ కాకిని ప్రాణిస్తాన్ని తెచ్చే నువ్వు లేని బ్రతుకు అర్థం తండ్రి. నువ్వు లేని గుడ్డుచున్న తండ్రి. అలాగే మా బలమ్మ శక్తి అనుకుంటే మేము తీసుకున్న గోత్రైతే మేము ఎప్పుడు పోతాం తండ్రి. అని నామం అనుకున్న పైన నామము నీ నామ గొప్ప నామము తండ్రి. నువ్వు ఇచ్చిన కాలు చేతులు కూడా మంచి పనులు చేసేటట్టు మీరు సాధించు తండ్రి. కొన్ని మేము అడుగుతాం తండ్రి. అడిగానేతో తండ్రి. అడగకుండా కొన్ని కలగజేతో తండ్రి. నీ సిరుగు శాసన తండ్రి. నీ సిరిలో చిల్లున్న తండ్రి. మా టీవీ చాలా చూస్తున్నాం తండ్రి. మా కళ్ళని పాటలు రాజు చేసే భాగ్యం మాకు అనుగ్రహించు తండ్రి. చెట్టులన్నీ సుదిన తండ్రి. జీవరాశాలని సుదిన తండ్రి. అలాగే మా కుటుంబాలందరికీ తండ్రి తల్లి నీవే తండ్రి. నువ్వు తండ్రి మీరు పరిశుద్ధులను మా గృహాలకు తీరుతున్న తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దినదినము తండ్రి మాకు అభిషేకం జరుగుతుంది తండ్రి. కానీ మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. మా మీద నీకు అందరిష్టం ఇచ్చినందుకు వందనములు తండ్రి. మా మీద నీకు అందరిష్టం ఇచ్చినందుకు వందనములు తండ్రి. మా మీద నీకు అందరిష్టం ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ కార్యక్రమం తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. వచ్చిన వారి కుటుంబాలందరినీ నువ్వు దీవించాలను దీవించి నడిపించి బలపరచమని నేను 5 వర్షాలు 5 విషయాలు ఎంతకాలం మంది వ్యాప్తిస్తామని వేసి వారి నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆది అపోస్తలులపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి. ఆది అపోస్తలులపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా. నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడసిన దైవమా.
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింపుమా. అందరూ ప్రార్థన చేసుకోవాలి, మౌనంగా ఉన్నట్టు. ఇదిగో గర్భఫలం మీదకి వచ్చిన రాజీ కోసం ప్రార్థన చేయాలి. జరగబోయే దేవుని కార్యము, అభిషేక కార్యము, తైలాభిషేకము కొరకు ప్రార్థన చేయాలి. జరుగుతున్న మోసే సుఖోపవాసాలు ఈ నెలంతా దేవుడు మనతో ఉండేలాగా ప్రార్థన చేయాలి. అలాగే దేవుడి మందిరము వెల్లమెల్లి గ్రామంలో ఘనముగా నిలబెట్టుటకు దేవుడు సహాయం చేసేలాగా మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రాంతం అంతా దేవుడు అనేక గ్రామాల నుంచి వచ్చి బిడ్డలు నింపివేసినట్టు మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానము నువ్వెంతైనా నమ్మదగిన వాడు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండకుండా. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి, నా యేసయ్య. నాయన, ఇదిగో ప్రభు, ప్రారంభ ప్రార్థనలు తండ్రి, నాయన ఆకాశము నుంచి ప్రభు, నాయన ఈ గుడారమునకు దిగి వచ్చిన దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ సింహాసనపై ఆసీనుడు ఉండి ప్రభు తండ్రి, నాయన మమ్మల్ని తేటగా చూచుచున్న దేవుడవు తండ్రి, నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన శాలలో తండ్రి, నాయన నా తండ్రి, నాయన ఏది ప్రార్థించగా తండ్రి, నాయన అన్నీ నెరవేర్చుచున్న దేవుడవు తండ్రి, నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏదడిగినా ఇచ్చిన దేవుడవు తండ్రి, నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎన్నో వరములు ఇచ్చిన దేవుడవు తండ్రి, నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏదడిగినా నీ నామములో ఇస్తానన్నావు కనుక తండ్రి, నాయన నాయన ఈ ప్రార్థన శాలలో తండ్రి ఏ అంశము పెట్టినను తండ్రి, నాయన అది నెరవేర్చుచున్న దేవుడవు తండ్రి, నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఇదిగో నా తండ్రి, నాయన పలకడి మందిరమును బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. మోసే ఉపవాసములు తండ్రి, నాయన ఘనముగా జరిపించుకొనుచున్న దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము విని ప్రభు తండ్రి అనేక బిడ్డల మారుటకు తండ్రి, నాయన ఆ పలకడి మందిరమును తండ్రి, నాయన నాయన ఈ మోసే సుఖవాసములు తండ్రి, నాయన ఏర్పాటు చేసావయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరి బిడ్డలో ప్రభు, నాయన నీవంటే తెలియక తండ్రి, నాయన నాయన మూలలను పడి ఉన్నారో ప్రభు, అటువంటి బిడ్డల కొరకు తండ్రి నీ వాక్యము ద్వారాగా ప్రభు తండ్రి, నాయన అనేక మంది ప్రభు తండ్రి, నాయన నిన్ను చూచుటకు తండ్రి, నాయన మీరే సహాయం చేయండి. వినిచున్న ప్రతి బిడ్డ ప్రభు తండ్రి నీ మందిరములకు రావటానికి తండ్రి, నాయన ఆ మనసులను తండ్రి, నాయన మీరే ప్రభు మార్చండి ప్రభు. నాయన ఎందుకైతే నా తండ్రి వెనకబడుచు ఉన్నారో ప్రభు, వినుచున్న బిడ్డలు రావాలని ప్రభు ఆశపడినప్పటికీ నీ ప్రభు తండ్రి ఆ బిడ్డలు ఎందుకైతే తండ్రి నాయన వెనకకు నా తండ్రి చూస్తున్నారో ప్రభు, అట్టి బిడ్డలను తండ్రి మీరే ఆశీర్వదించండి, మహిమపరచండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరే ఘనముగా జరిపించుకోండి ప్రభు. ఈ 40 దినములు ప్రభు నా తండ్రి నాయన పల్లకడి మందిరములో తండ్రి, నాయన మీరే ఘనముగా జరిపించుకుని తండ్రి, నాయన ఆ మందిరమును ఎత్తి చూపండి ప్రభు నా తండ్రి. పల్లకడి నా తండ్రి గ్రామం అంతయు ప్రభు తండ్రి, నాయన నీ మహిమ స్వస్థ మందిరంలో తండ్రి, నాయన ఎత్తి చూపమని అడుగుచూ ఉన్నాను నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి నాయన ఈ ప్రార్థన శాలకు వచ్చిన ప్రతి బిడ్డని నా తండ్రి దర్శించండి ప్రభు. నాయన ఏ అంశములు పెట్టుకుని ప్రభు నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నారు ప్రభు. ప్రతి బిడ్డని చూచుచున్న దేవుడవు తండ్రి నాయన. ప్రతి బిడ్డ అంశములను ఎరిగిన దేవుడవు కనుక తండ్రి నాయన. ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఆ రాజుని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆ గర్భమును ముట్టండి ప్రభు తండ్రి. నువ్వు వాగ్దానం చేస్తావు తండ్రి నాయన. గర్భఫలమే స్థానాన్ని ప్రభు తండ్రి నాయన నమ్మకముగా తండ్రి నాయన
ఆ బిడ్డ నిన్ను చూచుచూ ఉంటే ప్రభు తండ్రి, ఆ బిడ్డ యొక్క కార్యములు నెరవేర్చండి ప్రభు తండ్రి. నాయన నమ్మకమైన బిడ్డగా తండ్రి నాయన నిన్ను చూచుచూ ఉందేమో తండ్రి నాయన, ఆ నమ్మకమును నెరవేర్చండి ప్రభు. నీకు వందనములు, స్తోత్రములు. నమ్మిన వారికి సమస్తమును సాధ్యమన్నావు కనుక తండ్రి నాయన, ఆ బిడ్డ నిన్ను పూర్తిగా నమ్మి ఉంటే ప్రభు తండ్రి నాయన, గర్భఫలమును తెరవండి ప్రభు నాయన. ఇప్పుడే గర్భమును ముట్టండి ప్రభు తండ్రి, నీ రక్తమును ప్రోత్సహించండి ప్రభు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నీ రక్తంతో తండ్రి నాయన గర్భమును కడిగి వేయండి నాయన. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు నా తండ్రి నాయన ఇక్కడ అడగగా ప్రభు అనేక ఫలములను దయచేసిన దేవుడము తండ్రి నాయన, ఆ బిడ్డకు కూడా తండ్రి ప్రభు కార్యము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నాయన. ఇంకను ప్రభు నా తండ్రి ఎందరి బిడ్డలు ప్రభు ఏ అంశంలో పెట్టుకుని తండ్రి నిన్ను ప్రార్థించుచూ ఉన్నారు తండ్రి, ప్రతి అంశంలో నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నా తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి నాయన స్థలమును ఏర్పాటు చేశావు తండ్రి నాయన. నాయన అక్కడ మందిరమునకు తండ్రి మరణాత మహిమ మందిరముగా ప్రభు తండ్రి పేరు పెట్టుకుని ఉన్నావు తండ్రి నాయన. ఆ మందిరమును ఎప్పుడు ఏర్పాటు చేయాలని తండ్రి నాయన నీ ఉద్దేశంలో ఉందో ప్రభు తండ్రి నాయన. ఆ మందిరమును తండ్రి మీరే ఏర్పాటు చేయండి నా తండ్రి నాయన. నాయన ధనము లేకపోయినను ప్రభు మీరు మాకు తోడుగా ఉండగా ప్రభు ఏది సాధ్యము కాదని ప్రభు నా తండ్రి నాయన నిన్ను నమ్ముచూ ఉన్నాము తండ్రి, నీ వైపు చూచుచూ ఉన్నామయ్యా నా తండ్రి నాయన. నీ వైపు చేతులు చాపుచూ ఉన్నాము తండ్రి నాయన. ఆకాశపు పిల్లని విప్పుతావని ప్రభు తండ్రి ఆశతో ఎదురు చూచుచూ ఉన్నాము తండ్రి నాయన. మీరే ఆకాశపు పిల్లి విప్పి తండ్రి ఆ మందిరమును తండ్రి ఎప్పుడు నిర్మించాలో ప్రభు తండ్రి మీరే కట్టించండి ప్రభు, మీరే మహిమపరచండి తండ్రి. ఆ ఎల్లమల్లి గ్రామం అంతయ్యో ప్రభు తండ్రి బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం అని తండ్రి నేను ప్రతి బిడ్డ ఎరిగి ప్రభు నా తండ్రి ఆ మందిరంకు రావడానికి తండ్రి నాయన మీరే కట్టించుకోండి ప్రభు నాయన, మీరే మహిమపరచుకోండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆగస్టు 13వ తారీఖున ప్రభు తైలాభిషేకమును తండ్రి పల్లకడి గ్రామంలో జరుపుచూ ఉండగా వేలాది మందిని ప్రభు తండ్రి నాయన ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామము తండ్రి నాయన నీ తైలాభిషేకములు పాలు పొందే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయ్యా. నీకు వందనములు, స్తోత్రములు. గడిచిన సంవత్సరములు తండ్రి తైలాభిషేకమును ఘనముగా జరిపించుకోమని నాయన మేము అడగగా ప్రభు ఈ ప్రార్థన శాలలు తండ్రి ఘనముగా జరిపించిన దేవుడము తండ్రి నాయన. ఈ సంవత్సరములు తండ్రి పల్లకడి గ్రామంలో ప్రభు నాయన తండ్రి నాయన తైలాభిషేకమును ఘనముగా జరిపించమని నాయన అనేక మందిని ప్రభు నీ తైలముతో కడగమని ప్రభు నాయన అడుగుచున్నామయ్యా నా తండ్రి. ఎందరి బిడ్డలను నా తండ్రి నీ తైలముతో కడుగుచున్నాము తండ్రి నాయన. మాకైతే తెలియదు కానీ ప్రభు అడుగుట మా వంతు అయితే ప్రభు కార్యము చేయడం నీ వంతు ప్రభు తండ్రి. కార్యములు చేసేవాడు నీవే తండ్రి నాయన. మేము ప్రార్థించుట తప్ప నా తండ్రి నాయన మేము పిలవగా ఎవరు రారు కానీ ప్రభు నాయన నీ వాక్యమి నీ ప్రభు నాయన ప్రతి బిడ్డను ప్రభు నీ తైలాభిషేకమునకు ఈ 40 దినములు చిత్తపడే వాక్యమును తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు నాయన. ప్రతి బిడ్డ ప్రభు నీ దగ్గర మోకరించాలి ప్రభు. ఏ ఆత్మను నశించిపోకూడదు ప్రభు, ఎవరు నశించిపోకూడదయ్యా తండ్రి. ప్రతి బిడ్డని రాకడకు సమీపముగా ఉండుటకు తండ్రి ఎన్నో మందిరములు ఏర్పాటు చేసుకుంటున్నావయ్యా. నా తండ్రి బైబిల్ మిషన్ అనే మందిరంలో తండ్రి నాయన ఏర్పాటు చేస్తున్నావయ్యా తండ్రి నాయన. మోషే ఉపవాసములు నాయన ఎందరో బిడ్డలకు తెలియకపోయినను ప్రభు నీ బైబిల్ మిషన్ అనే మందిరములను ఏర్పాటు చేసి ప్రభు ప్రతి గ్రామంలోనూ తండ్రి నాయన నా తండ్రి నాయన నా నా తండ్రి తైలాభిషేకములకు
సిద్ధపడుటకు తండ్రి, తైలాభిషేకం అంటే ఏటో రుచి చూసే భాగ్యం నా తండ్రి ప్రతి బిడ్డకి దయచేస్తున్న దేవ నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. అలాగనే ప్రభు నా తండ్రి నీ సేవకుని బట్టి వందనములు స్తోత్రములు ప్రభు. నీకను నా ప్రభు నీ సేవకునికి ప్రభు ఏదైనా ఏ పనులు అప్పచెప్పుతావో తండ్రి నాయన అవి ఘనముగా జరిపించుటకు తండ్రి నాయన. ఆ బిడ్డను నాయన మీరే సిద్ధపాటు చేయ్యా నా తండ్రి. నీ ఆత్మతో నింపివేయండి ప్రభు, నీ పరిశుద్ధాత్మతో నింపివేయండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు. నీ ఆత్మను తండ్రి నాయన ఆ బిడ్డపై కుమ్మరించండి ప్రభు నా తండ్రి. నాయన ఈ రంగపేట మండలంలో తండ్రి ఇంకా నువ్వు ప్రభు నీ వంటి తెలియని వారికి ప్రభు నాయన తెలియపరిచే భాగ్యములు తండ్రి నీ సేవకునికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నాయన. అనారోగ్యుడైన ప్రభు ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభు నాయన నాయన బిడ్డను ఎంచుకుని ప్రభు నాయన అనేక గ్రామంలో నిలబెట్టుచున్నావు తండ్రి నాయన నాయన. అలాగనే ప్రభు తండ్రి నాయన బిడ్డను నాయన నీ పరిశుద్ధాత్మతో నడిపించండి ప్రభు. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభు శిరస్సు నుంచి అరికాలు వరకు ప్రభు తండ్రి ఆ బిడ్డను నాయన నీ పరిశుద్ధాత్మతో నింపివేయమని అడుగుచూ ఉన్నాను నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఎట్టును తొట్టు వెళ్ళిపోకుండా ప్రభు నిన్ను చూసే భాగ్యమును నీ కుమారునికి దయచేయమని నాయన అడుగుచూ ఉన్నాను తండ్రి నాయన. నీ వెంట నడిచే భాగ్యం నా బిడ్డకు దయచేయండి ప్రభు నాయన. ఆ బిడ్డ నీ వెంట నడిస్తే ప్రభు నాయన మేము బిడ్డలైన వారము ప్రభు సంఘస్థులముగా తండ్రి ఆ బిడ్డ వెనక మేము నడుస్తామయ్యా నా తండ్రి. ఆ బిడ్డ ఏ పని కొరకు నడుస్తాడు నా తండ్రి నాయన. మేము సహకారులుగా ఉండుటకు తండ్రి నాయన మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నాయన. ఇదిగో నా తండ్రి నా యేసయ్య సామలకట మందిరమును బట్టి వందనములు తండ్రి నాయన. మోస శ్వాసములు తండ్రి నాయన అక్కడ జరిపించుకుంటున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి నాయన. మందిరమును విశాలపరచండి ప్రభు. అనేక ఆత్మలు వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి. ఆ సంఘ బిడ్డలు వచ్చుటకు సహాయం చేయండి అయ్యా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నాయన. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. మోసోపదినములలో తండ్రి పాలు పొందే ప్రతి బిడ్డని ప్రభు మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన సాల చుట్టూని కంచి వేయండి నాయన. సాతన బంధకముల నుంచి విడుదలనివ్వండి ప్రభు నా తండ్రి. ఏ సాతానైతే బంధించి ఉన్నదో ప్రభు ఆ బంధకముల నుంచి నా తండ్రి నాయన ప్రార్థన సాలను విడుదలనివ్వమని తండ్రి నేను అడుగుచూ ఉన్నానయ్యా నా తండ్రి నాయన. ఎందరో బిడ్డలు ప్రభు ఈ ప్రార్థన సాలలో తండ్రి ఎన్నో పొందుకుని ప్రభు ఎన్నో కార్యములు చేయించుకుని ప్రభు నిన్ను మర్చిపోయి ఉన్నారు ప్రభు తండ్రి. ఎందు నిమిత్తమైతే ప్రభు ఆ బిడ్డలు నిన్ను మర్చిపోయాను. ఏ సాతన బంధకములు ఉన్నవో తండ్రి ఆ బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభు నాయన నీ ప్రార్థన సాలకు వచ్చే భాగ్యములు దయచేయండి నాయన. ఈ రంగంపేట మండలం అంతయు ప్రభు తండ్రి నీ దగ్గరికి వచ్చే భాగ్యములు దయచేయండి. అనేక దర్శనములు చూపించిన దేవుడు తండ్రి నాయన. ఈ ప్రార్థన సాలలో రోగులను ముట్టి స్వస్థపరుచుచున్న దేవుడు. అనేక రోగులను స్వస్థపరిచవయ్యా నాయన. చచ్చిన వారిని లేపుతానని సెలవిచ్చిన దేవుడు తండ్రి నాయన. అటు నాయన దర్శనమును నెరవేర్చయ్యా. వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి దర్శనమును నెరవేర్పులకు తీసుకురమ్మని నాయన అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నాయన. అలాగనే నా తండ్రి ఆ రంగంపేటలో తండ్రి నీ సువార్త చేయగా తండ్రి అది నాయన ఆ సువార్తను ఘనముగా జరిపించుకోండి ప్రభువ నాయన. ఇంకను ప్రభువ ఎన్ని సువార్తలు చేయాలో ఎక్కడెక్కడ చేయాలో ప్రభువ నీ కుమారునికి ప్రేరేపించి ప్రభువ దర్శనములు చూపించి తండ్రి నాయన. బిడ్డను వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. ఘనముగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభువ. అనేక ఆత్మలను రక్షించమని అడుగుచున్నాను ప్రభువ. అనేక ఆత్మలు నశించిపోవచ్చున్నాను ప్రభువ నాయన. అట్టి వారిని ప్రభువ వెతికి రక్షించే భాగ్యమును తండ్రి నీ కుమారునికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువ నాయన. నాయన ఈ స్థానాలకు వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి మరి నాయన మీరు చూచుచున్నారయ్యా. ప్రతి అంతరాత్మను ఎరిగిన దేవుడు అయ్యా.
ఆ బిడ్డ మనసులో ఏముందో ప్రభు మాకైతే తెలియదు, కానీ ప్రభు నీకు సమస్తము ఎరిగిన వాడవు కనుక ప్రభు ప్రతి బిడ్డని నాయన మీరే ఆశీర్వదించండి, మహిమపరచండి ప్రభు. మీకు వందనములు, స్తోత్రములు ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామాన బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. నీ మనసులోనివి నెరవేరును, ఇక నీ మనసులోనివి నెరవేరును. క్షేమముగని ఉండవలయను చింత లేకుండా, నీవు చింత లేకుండా, గనుక నాకేమీ కొదువా నాదుడు. ఆరో ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమయ్యా. నీ పాదముల ఎందుకు వచ్చి ఉన్నాము ప్రభా. మా తీర మరలా ఆలకించండి, మా ప్రార్థనలు అంగీకరించుము దేవా. నీకు ఆయాసకరమైన సంగతులు మాలో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి నాయన నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి యేసయ్యా. ఆయా ఈ సన్నిధి సహవాసం మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ మందిరాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నీ వెలుగు నాయన, అలాగే నీ దూతలు ఇక్కడ నాయన సంచరిస్తుండగా ప్రభా అనేకులు ఈ వెలుగులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. అయా అనేకులు నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. పాపపు బరుదల నుండి నాయన బిడ్డల నీకు లేవనెత్తండి ప్రభా. నువ్వు సహాయం చేయండి. నీ దాసుడు నీ స్థలాల్లో నాయన నీ వాక్యం ప్రకటించి ఉన్నారు ప్రభా. ఆ ప్రతి స్థలములో నుండి కూడా నాయన అనేక ఆత్మలు రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. అయా అద్భుత దేవాశ్చర్య కార్యములు చేసే దేవుడు, మహోన్నతుడు అయిన తండ్రివి, నీకు మరుగైనది లేదు నాయన. నువ్వు చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు అయా. బలమైన కార్యములు చేయగలిగిన తండ్రివి ప్రభా. నీకు అసాధ్యములనేవి లేదు ప్రభా. అయా అనేకులు నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి అయా. వచ్చిన ప్రతి బిడ్డ నాయన ఏ అంశంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ప్రతి అంశాన్ని మీరు నెరవేర్చమని అడుగుచున్నారు తండ్రి. ఈ రంగంపేట మండలంలో ప్రభా నువ్వు ఇచ్చిన యొక్క దైవ సహవాసానికి అనేకులు వచ్చి ఆయన మేలు పొందుకొని స్వస్థత పొందుకొని వారి లోటులన్నీ భర్తీ చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి నాయన. కృప దయచేయండి. కృప కలిగిన దేవుడు ప్రభా. అలాగే నాయన మండలం అంతటిని మీరు కదిలించండి నాయన. అయ్యా అలాగే సండ్రేడ్ నుండి రాయవరం నుండి వస్తున్న బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా భర్త పాపమ్మ గారిని కూడా ముట్టండి, సంపూర్ణ స్వస్థత కుమార్తెకు దయచేయండి అయ్యా. పాపమ్మ గారిని దర్శించండి, భర్తకు నాయన నీ చిత్తమైతే బిడ్డ నాయన కుమారుడు కూడా రక్షించుకోండి ప్రభా. అలాగనే సిన్ని కుటుంబాన్ని దర్శించండి, తన కుమారుని కూడా నాయన నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. దావిని కూడా బలపరచండి ప్రభా. ఆయా మేరీ గోడలను కూడా దర్శించి ఆ బిడ్డలకు నీ సన్నిధికి వచ్చి నాయన బలమైన యోధులుగా సిద్ధపడడానికి మీరు సహాయం దయచేయండి. అలాగనే ప్రభా వరుసలో బిడ్డలను కూడా దర్శించండి, వారు కూడా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఆయా పాలకడంలో నువ్వు ఇచ్చిన మందిరానికి వందనాలు. అద్భుతకరుడు అనేకుల మందిరంలోకి వచ్చి నీ వాక్యం నీ సాక్షులుగా జీవించడానికి, నీ రాకడకే సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి నాయన. దర్శించండి ప్రభా. ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడండి నాయన. అయా నీ వాక్యాన్ని వారి హృదయాల్లో నింపుకొని వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. నీ దాసురాలు మీరు వాడుకోండి ఘనంగా ప్రభా. అలాగనే నాయన సావనగడ్డ జరుగుతున్న సేవను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగనే ఎల్లమిల్లో నువ్వు ఇచ్చిన మందిరానికి నీకు స్తుతులు. ఆ మందిరం కట్టబడడానికి
కట్టబడడానికి నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు. మీరు అద్భుతకరంగా కట్టబడడానికి సహాయం చేయండి. ఆశ్చర్య రీతిగా అక్కడ మంచి గొప్ప సేవ జరిగించుకోమని అడుగుతున్నాను తండ్రి. అనేక ఆత్మలు ప్రభా అక్కడ రక్షించబడినట్లు నీ దాసురాలను వాడుకోండి ప్రభా. నువ్వు సహాయం చేయండి. ఒకప్పుడైతే సొదొమ గొమొర్రా లాంటి ఆ యొక్క ఎల్లవిల్లి గ్రామంలో ఒక్క విశ్వాసి కూడా లేని స్థితి ప్రభా, ఇప్పుడు ఆయన నీ కృపను బట్టి అనేకులు నిన్ను వెంబడించలాగిన కృప చూపిన తండ్రి. నీ దాసునికి మందిరము కట్టడానికి కూడా నువ్వు కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తుతులు ప్రభా. అలాగనే తండ్రి ఒక్కొక్క బిడ్డను దర్శించండి నాయన. అయ్యా మమ్మల్ని కూడా నీ సన్నిధిలో బలపరచండి. మేము బలహీనం కాకుండా నీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. రాణి కుటుంబాన్ని కూడా దర్శించండి అయ్యా నాయన. దూర ప్రాంతమైన బిడ్డను కూడా బలపరిచి వాడుకోండి. శ్యామ మేఘనాన్ని కూడా దీవించండి. శ్యామలో ఉన్న బలహీనతను ముట్టి స్వస్థపరచండి నాయన. డానికి నాయన ప్రభా నాయన ఎగ్జామ్స్ లో కూడా మీరు జయం దాయించండి. 14వ తారీఖున ఎగ్జామ్స్ జరగనట్టుండగా నాయన బిడ్డ సిద్ధపడుతుండగా నీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి ప్రభా. అలాగనే తండ్రి నాయన మరి రాణి గారి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం ప్రభా నీ సన్నిధికి రావాలి. తమ యజమానులు నీ సన్నిధికి రావాలి ప్రభా. అయా కుటుంబం అందరూ నిన్ను స్తుతించాలి. అక్కడ జరుగుతున్నటువంటి సేవలు కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మంగళవారం జరుగుతున్న నాయన సమావేశానికి అనేకులు రావడానికి మీరు సహాయం చేయండి. అలాగే రాజీని కూడా దర్శించండి. గర్భాన్ని తెరవండి ప్రభా. బిడ్డకి నాయన ఓ ఆశించింది మీరు అనుగ్రహించండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అలనాడు అన్నాన్ని సన్నిధిని మొరపెట్టినప్పుడు అయా గర్భాన్ని తెరిచిన ఆయన ప్రభా సమయాలు ఇచ్చిన దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా. ఈ బిడ్డ నాయన నీ సన్నిధికి ఎంతో ఆశతో వస్తుంది కనుక గొప్ప కార్యం ఆ బిడ్డ పట్ల జరిగించండి. అద్భుత కార్యం ఆ బిడ్డ పట్ల జరిగించండి. అక్కడ ఏ కుటుంబాలు కూడా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. దర్శించండి, దీవించండి ప్రభా. ఇంకనో ప్రభా రాలేకపోయిన బిడ్డలందరినీ దర్శించండి. వారి హృదయాల్లో ప్రేరేపణ పుట్టించి నీ సన్నిధికి తోడుకుని రండి ప్రభా. నీ ఆత్మతో నింపండి నాయన. అలాగనే నాయన కిషోర్ నాయన అలా వంశీని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయన వారి జాబుల్లో రాకపోకల్లో బిడ్డకు నీ కాపుదల దయచేయండి అయ్యా. నీ స్తంభములుగా బిడ్డలు మీరు వాడుకోండి. నీ సాక్షులుగా బిడ్డలను వాడుకోండి. ఎవరి బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే సహోదరి నాయన ప్రభా నాయన వంట చేసిన సహోదరిని కూడా బలపరచండి నాయన. బిడ్డ కుటుంబాన్ని కూడా దర్శించండి. తన కోడల కొడుకులు నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆయన ఎత్తి పట్టుకోవాలని అడుగుతున్నాను తండ్రి. నాయన నీ కృపలో ప్రతి బిడ్డను నడిపించి నీ రాజ్యముకై సిద్ధపరచండి ప్రభా. ఎంతవరకు జరిగిన ప్రార్థనలన్నీ నువ్వు అంగీకరించి ఉన్నావు. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీ దాసుల్లో ఉన్న ప్రభా ఆ నీరసములను తీసివేసి గొప్ప బలముతో నీ బిడ్డను వాడుకోండి. ఇప్పుడు మాట్లాడనేటుండగా నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మతో ఆత్మశక్తితో నీ దాసు నింపి నీ ఆత్మతో మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నీ దాసురాల్ని కూడా బలపరిచి వాడుకోండి. సేవలో నాయన అభివృద్ధి పరిచి అనేక ఆత్మలకు జాలర్లుగా బిడ్డలు మీరు సిద్ధపరచుకోండి ప్రభా. అనేక ఆత్మలు పెట్టి జాలర్లుగా మీరు సిద్ధపరచుకోండి. నీ సన్నిధికి అనేకులు నడిపించుకోండి ప్రభా. నీలో మంచి సైనికులుగా ముందుకు సాగిపోయే కృపా బిడ్డకు అనుగ్రహించమని అన్ని విధాలు నీ కృప దయచేయండి. దీనురాలనైనా కూడా జ్ఞాపకం చేసుకోండి. నా దీనమ్మను ఆలకించి ప్రార్థన నా ప్రార్థనకు సమాధానం మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను. కృప దయచేయండి. అలాగే నాయన విజయరాజు వ్యాపారం కూడా మీరే దీవించండి ప్రభా. బిడ్డకు నాయన తగిన సమయంలో మీరే సమస్తాన్ని సిద్ధపరిచి నడిపించుకుంటారని నాయన నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాను. గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. దేవుడు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని పూర్ణ హృదయముతో పూర్ణ భక్తితో ఆయన్ని ఆరాధించమని నువ్వు కోరి ఉన్నావు. ఆ రీతిగా నువ్వు చేసిన మేలు మా జీవితంలో ఎన్నో మేలు మీరు
చేసి ఉన్నారు. వాటన్నిటిని గుర్తు చేసుకొని ప్రభువా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించే భాగ్యము ఈ దీనురాలను నాకు కూడా మీరు అనుగ్రహించమని అన్ని విధాలని కృపగా ఇచ్చేయండి. జరుగుతున్న ప్రార్థన అంత వాక్యములో కూడా మీరు తోడుకుని నడిపించుకోమని మా కొరకు రానని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు దూతలు నా పరిశుద్ధులను ఏక ప్రభు దూతలు నా పరిశుద్ధులను విభవగా మన మధ్య వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుగానాకిమి కొదువా నాదుడు. ఏడవ ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరూ లేచినారు, స్తుతి ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరి కోసం వచ్చారో ఆ కార్యం నెరవేర్చేస్తున్నాడు దేవుడు. స్తుతి చేసుకోవాలి, అందరూ కూడా స్తుతి చెప్పాలి. చెప్పండి. పరిశుద్ధుడా 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 నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనాశాలలో ప్రభువా అయా మీరు సమీపముగా ఉండి మా మొరలను వింటానన్నారు గనుక తండ్రి అయా దీనులమైన మేము నీ యొద్దకు వచ్చి మొర్ర పెట్టగా దీనుడు మొర్ర పెట్టగా నేను ఆలకించదనన్నావు గనుక తండ్రి ఇంతవరకు ప్రభువా ఎన్నో విజ్ఞాపనలు మీ పాదాల వద్ద పెట్టి ఉండగా ప్రభువా అన్నిటికీ ఆమెనని పలికిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా ఇదిగో మోసేసు ఉపవాసములు 40 దినముల దీక్షలో 6వ దినమందు మేము ఉండగా ప్రభువా ఇంకను నైనా జరుగు కార్యములన్నీ నీ చేతులకు అప్పగించి నీ నామమహిమార్థమై అయా ఇశ్రాయేలీయుల యొక్క అయా మర్మమైనటువంటి రహస్యమైనటువంటి బోధన అయ్యా మాకు వినిపింప చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. మోషేని శక్తివంతుడుగా నీవు ఎలాగో మార్చుకున్నావో మమ్మలను అలాగ నడిపించమని అడుగుచు వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా నాయన 40 దినముల అనంతరము ప్రభువా ఆగస్టు 13వ తారీఖున జరుగు తైలాభిషేక పండుగను ప్రభువా అయా నీవు అత్యంత ఘనముగా నీ నామ మహిమార్థమైన అయినా నీవు పలకడేము గ్రామములో జరిగించుకొనిచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయా నాయన వచ్చుచున్న బిడ్డలను ఆయుధపరచుచున్న తండ్రి చుట్టుప్రక్కల ప్రజలనందరినీ అయా మీరు పిలుచుకొని తండ్రి అభిషేకించుచున్న దేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి నాయన ఎల్లమెల్లి గ్రామంలో కట్టవలసి ఉన్నటువంటి మందిర నిర్మాణము తండ్రి నీ నామ మహిమార్థమై నిర్మించుకోండి. మందిరము కట్టకమునిపే అయా నామకరణము చేసుకున్న దేవుడవయ్యా నీవు వందనాలు. అయా మరణాత మహిమ మందిరమని నీవెందుకు నామకరణము చేసుకొని ఉన్నావో తండ్రి నీ ఉద్దేశ్యమును నీ చిత్తమును నీ మహిమను ఆ స్థలంలో కనుపరచండి ప్రభువా. అయా ఇగో నిర్మించుటకు తండ్రి నీ వైపు చేతులు చాపుచుండగా ధన సహాయకుడవు శ్రీమంతుడవు అయినటువంటి నీ యొద్ద నుండి మీ సహాయమును ఆ మందిర నిర్మాణముకై అందించండి ప్రభువా. మానవుల వైపు చేయి చాపగా అయా నాయనా అయా మేము అవమానింపబడతామేమో కానీ తండ్రి నాయన ధనవంతుడవు శ్రీమంతుడవు రాజులకు రాజు అయినటువంటి నీ వైపు మా చేతులు ఎత్తుతున్నామయ్యా. అయా మా గృహాలు మా సొంత పనులు చేసుకోవడానికి మేమెన్నో నాయనా తండ్రి దృఢత్వం కలిగి నాయనా అయా ఎన్నో నాయనా అయా మేము ఆశ్రయించి చేయగలిగేవారమై ఉన్నాము. కానీ నీ మందిరమనగా ప్రభువా నీ గుడారమనగా తండ్రి ఏ ఒక్కరము ముందుకు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాము తండ్రి. నిర్లక్ష్యముగా ఉన్నామేమో అయా అట్టి అయోగ్యత నుండి మాకు విడుదలనిచ్చి ప్రభువా అయ్యా ఏమీ లేనప్పటికీ ప్రభువా నాయనా నిరుకు సొమ్ము నికరాదాయము లేనప్పటికీ
నీవు చేయమన్న పనిని నాయన చేయుటకు తండ్రి మేము నడుచుటకు నీ సేవకుడికి అయా సహనమును దయచేయుచున్న తండ్రి నీకు వందనాలు. సహాయం ఇస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ మందిరము నీ కార్యము నీవు ఎలాగనే చేస్తామే. ఆ రోజు ఇశ్రాయేలీయులు నీ మహిమను ఓడకనే నిలవబడి చూడమన్న మోషేను బట్టి తండ్రి మేమును చూస్తూ ఉండగా తండ్రి నీ కార్యమును నీ మహిమను అయా ఎల్లనెల్లి గ్రామంలో చూపిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి ఈ దినమునైనా ఎందరి బిడ్డలు రావాలని ఆశపడి రాలేకపోయారు తండ్రి, వారిని బట్టి నాయన క్షమించు తండ్రి. వచ్చిన బిడ్డలను తండ్రి ఆశీర్వదిస్తున్న తండ్రి రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి తండ్రి నీవెందరికో జీవ గ్రంథములో కార్యములు చేశావయ్యా. నీ నమ్మకమే నీకు అన్నియు సాధ్యపరుస్తుందని చెప్పినట్లుగా కుమార్తె నిన్ను నమ్ముకుందయ్యా. అయా మాట విని తండ్రి అయ్యా నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభువా అయా నా యొద్దకు వచ్చే వారిని నేను ఎన్నడూ త్రోసివేయనన్నావు కనుక ప్రభువా ఆ కుమార్తెకు ఉన్నటువంటి కష్టములు నీకు తెలుసు తండ్రి. అయా శ్రమలు నీకు తెలుసు, శోధన తెలుసు, లోపము తెలుసు తండ్రి. అయా బిడ్డలో ఉన్న దోషములు తీసివేసి ప్రభువా అయా యేసు నామములో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే కనుక తండ్రి నీవిస్తేనే మేము పొందుకోగలము కనుక తండ్రి రాజీకి గర్భఫలం ఇచ్చి గణేష్ను గొప్పగా నాయన మార్చుకుంటున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు గనక ఆ బిడ్డలకు కార్యము చేస్తున్నందులకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. త్వరలోనే ప్రభువాని సాక్షులుగా వారిని అయా నిలువబెట్టుకుని తండ్రి అనేకులను ఆ బిడ్డల ద్వారా నీవు నీ త్రట్టు మళ్లించుకొనిచున్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు. ఆయన రాజీ తల్లి చేస్తున్న ప్రార్థన, తండ్రి చేస్తున్న ప్రార్థన, అయా తల్లిదండ్రుల యొక్క సంఘము చేస్తున్న ప్రార్థన, అలాగే తండ్రి ఈ శాలలోకి వచ్చి మొర్ర పెట్టుకోమని నీవు ఆజ్ఞ ఇచ్చావు బిడ్డా. అయ్యా నీ మీద ఆధారపడి నీ మాటకు లోబడి తండ్రి నీ ఆజ్ఞకు విధేయురాలే ఈ స్థలములోకి వచ్చి ఉండగా ప్రభు కార్యము చేస్తున్న కార్య సాధకుడమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అలాగే ప్రభు మల్లిక గారిని జ్ఞాపకం చేసుకో అయా. నాయన ఎందరికీ లేని భాగ్యం ఆ కుటుంబానికి ఇచ్చావు అయా. సొంత గృహము కావాలని ఎన్నో దినములుగా అడిగగా ప్రభు నాయన నీ మందిరంలోకి రాగా గొప్ప కార్యములు చేసిన మహోన్నతుడు బిడ్డలను బట్టి వందనాలు. ఆ సన్నిధిలో తండ్రి ఆ గృహములో నీ సన్నిధిని దించి వేసినందుకు వందనాలు తండ్రి. అయా ఎవ్వరూ చేయలేని అయా పనిని ఆ కుమార్తె చేస్తూ ఉండగా ప్రభు ఆ తండ్రి ఆ గృహములో అనేకులకు సువార్త పంచిపెట్టు గృహముగా అయా గృహ ప్రవేశమందు తండ్రి నీవు ఆ గృహమును దీవించినట్లుగానే తండ్రి ఆ కుటుంబంలోని వారు తండ్రి సమర్పించుకున్నారయ్యా. అనేకులకు సువార్తించుటకు చేయుచున్న గృహాన్ని బట్టి వందనాలు. అనేకులు మారడానికి నాయన, రక్షింపబడడానికి నాయన నీవు సువార్తను అందిస్తున్న విధమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. సువార్త కొరకై ఏర్పాటు చేసిన స్థలమును బట్టి వారికి ఎన్నో దీవెనలు మీరు దాచించినందుకు వందనాలు, స్తోత్రాలు. అదిగో తల్లి అయా తల్లిని బట్టి ప్రభు రాలేకపోయింది తండ్రి అయా. నీ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానింపమన్నావు ప్రభు. ఆ ఆజ్ఞను బట్టి ప్రభు తన తల్లి బలహీనురాలై మంచమును పట్టి ఉండగా తండ్రి అయా పరిచర్య చేయుటకై నీ మందిరానికి రాలేకపోయింది. అది అపరాధమే. అయినప్పటికీ నీ తండ్రి అన్నియూ తేరి చూస్తున్న దేవుడవయ్యా. అయా ఏ హృదయమును కలిగి ఏ మనస్సును కలిగి నీ మందిరానికి రాలేకపోయిందో తండ్రి దయతో క్షమించు ప్రభు. అపరాధమును తీసివేసి తండ్రి తన తల్లికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయి ప్రభు అయా. లేదా నీకు ఇష్టమైన రీతిలో మలచుకుని తండ్రి అయా నీ యొద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం. మారు మనసుతో చేర్చుకోమని అడుగుచున్నాం తండ్రి. అలాగే భర్తను దీవించి ప్రభు అయా. నాయన పర్మనెంట్ పోస్టులు కలిగించి బిడ్డలను దీవించి ఆశీర్వాదకరంగా మార్చు. స్వార్థమ్మ గారిని, చిన్ని గారిని
జ్ఞాపకం చేసుకో. వారి వారి కుటుంబ అంశాలను తండ్రి మీరు నెరవేర్పులోనికి ఇస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. కృపమ్మ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి విజ్ఞాపనలను ఆమెనని పలికామని నమ్మి స్తుతించు ఉన్నాము తండ్రి. దావీదు గారు చేస్తున్న పరిచర్య, అలాగే మందిరానికి పరిచర్య ఎంతో ఆయన తండ్రి చేస్తూ ఉండగా నీ కుమారుడికి సహాయము దయచేయండి. గొప్ప ఆరోగ్యమునివి తండ్రి నాయన. అయా నీ సాక్షిగా అయా మరణాంతము వరకు తండ్రి, రాకడ పర్యాంతము వరకు గొప్ప సాక్షిగా నీ కుమారుని వాడుకుని మలుచుకోమని, కుటుంబాన్ని గొప్ప రక్షణ భాగ్యము దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏది ఆశపడుతున్న ఆశ నెరవేరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి అయా ఇంకొక అయా సహోదరుడు వచ్చి ఉన్నారు తండ్రి నాయన, గొంగు వెంకన్న గారు ప్రభు తండ్రి. అయా తండ్రి ఏ ఆశను కలిగి ఈ స్థలములోకి వచ్చారో మనుష్యులకు చెప్పుట వ్యర్థమే తండ్రి, మాకు చెప్పకపోయినా ప్రభు ఆ కుమారులలో ఉన్న ఆశను తండ్రి నీవు చూస్తూ ఉన్నావు. నీతో విన్నవించుకొని చూడగా ప్రభు ఆ కుమారుని యొక్క ఆశను నెరవేర్చుతున్నందులకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు వంశీ కిషోరుని జ్ఞాపకం చేసుకో, సునీత గారిని జ్ఞాపకం చేసుకో. అయా అన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కుమారుడిని సేవకుడు నిలవబడి మాట్లాడుచుండగా ప్రభు మీ నోటిని నీ కుమారుని నోటిని అయా ఐక్యపరచుకుని, అయా నీ కుమారుని నోటిని నీ కంఠ స్వరముగా వాడుకుని తండ్రి మీ బోధను మాకు వినిపింపచేసి మీరు మాత్రమే మహిమను పొందుకోమని, ఈ స్థలం అంతటి చుట్టూ, ఈ ప్రాంగణంతటి చుట్టూ నిరక్షణ కంచెను తోడుగా ఉంచమని, అయా నాయన అంధకార శక్తులు, చీకటి శక్తులు, అయా సాతాను కుయుక్తులు యేసు నామములో లయపరచమని తండ్రి సమస్త కార్యములు మీ నామ మహిమార్థమై జరిగించుకొని మహిమను పొందుకొనమని, మరచిన విడిచిన ప్రతి అంశముల కృపలో జ్ఞాపకము చేసుకుని సమస్త అంశములకు ఆమెను పలకమనడుచున్న వారము దినమందు తండ్రి యాక్సిడెంట్ కొరకై నాయన ఆసుపత్రిలో ఉన్న కుమారుల కొరకు మేము ప్రార్థించాము తండ్రి. కుమారునికి మంచి ఆరోగ్యం ఇచ్చావని నమ్మి స్తుతించుచు ఉన్నాం. వైద్యులలో తండ్రి మీ నా జ్ఞానముతో నింపి తండ్రి కుమారుడికి వైద్యం చేయించి ఆయా ఆ బ్రెయిన్లో గడ్డలను అయ్యా కరిగింపు చేశావని నమ్మి స్తుతించుచు ఉన్నాం తండ్రి. అలాగే పల్లకడి గ్రామంలో చిన్న కుమారుడు ఉమ్మ నీరు త్రాగి ఉండగా ప్రభు అయా కుమారుడికి తండ్రి పరమ వైద్యుడు వచ్చి తల్లిని బిడ్డను వేరుపరిచావు తండ్రి, సురక్షితముగా ఉంచి మీరేమి నామ మహిమార్థమై వారిని సాక్షులుగా వాడుకొనమని, ఎందరి బిడ్డలు ప్రార్థనాంశములు మాకు పంపి ఉన్నారు, ప్రార్థించమని విజ్ఞప్తి చేశారు. అన్ని విజ్ఞప్తులు నీ పాదాలు వద్ద పెట్టి మీరే మహిమను పొందుకుని సాక్షులుగా వాడుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసువారి నామమున నా చిన్ని ప్రార్థనాస్తుతి అడిగి వేడుకొని పొందుకొనుచు ఉన్నాము తండ్రి. ప్రార్థనలోని వారించియున్నావు, నీ ప్రార్థనలోని వారించియున్నావు, అన్నిటి మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నా దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు, దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు, మావినా పమోవినా నాథా సంస్తుతులు. మహోన్నతుల దగ్గర నీ బిడ్డల చేత ప్రార్థనలు విజ్ఞాపం చేయించారు. నీకే వందనం. ఇక నువ్వు తండ్రి ఒక ఛానల్లో వెళుతుండగా మీరే మా మధ్య వచ్చి మాట్లాడారు.
7 మెట్లు ధ్యానంలో మీరు వచ్చిన అంశములు వెంటనే నెరవేర్చే ప్రార్థన మా పట్ల జరిగించమని మా మధ్యకి వచ్చి అన్ని కార్యములు జరిగించుచున్నాం. యేసువారి నామం అడుగుచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. నిర్గమాకాండము ధ్యానంలో మనం ఉన్నాం. ఈరోజు 6వ రోజు. దేవుడు నిర్గమాకాండము 6వ అధ్యాయం ధ్యానించుకున్నాం. మనము ఈరోజు మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1-2 వచనములు. అందుకు యెహోవా ఫరో, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. బలమైన హస్తము చేత అతడు తన దేశము నుండి వారిని తోలువేనని మోసేతో అనెను. మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, నేనే యెహోవాను. నేనే యెహోవానుని చెప్పి ఉన్నాడు. ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తూ ఉండగా నీ ఆత్మని మా మీద దయచేయండి. వినిచిన బిడ్డలకునైనా హృదయానికి అర్థమై భాగం కలిగేయండి. నన్ను నీ శిలువ సాటున మరుగుపరుచుకొని మీరే మా మధ్యకు వచ్చి 6వ అధ్యాయాన్ని వివరించమని యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. ఇలా చూడాలి. కూర్చుందాం. నిర్గమాకాండ ధ్యానంలో మనం ఉన్నాం. నిర్గమాకాండ ధ్యానం అంటే మోసేసు ఉపవాసం. బైబిల్ అంతా ఇందులోనే ఉంటుంది. ఒక అమ్మాయి యెహోవా ఎవరు అని నన్ను అడుగుతున్నారండి, ఎలా బయలుపడ్డాడని అని ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పారు. యెహోవా ఎవరు మనది ఎలా ఆయన యెహోవా ఎవరు అని పేరు ఎలా వచ్చింది మనం చెప్పలేదు. యెహోవా అని పేరు ఎలా వచ్చింది? మనం ఎంతలో తప్ప యెహోవా చేసుకోండి. ఎవరు తెలిస్తే ఎవరుంది లేదు అసలు దేవుడు ఎవరు తెలుసుకుంటే పలికే మామూలు తెలియదు. అక్షరంగా తెలుసు. బైబిల్ గ్రంథంలో అందరికి ఎంత తెలుసు, ఇంతే తెలుసు, ఎంతో తెలుసుకున్నాం. మొదటి రోజు మొదటి అధ్యాయంలో ఉన్నది ఇశ్రాయేలు వృద్ధి. హెబ్రీస్తీయులు చురుకైన వారు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో, పరాయ దేశంలో వృద్ధులిపోతున్నారు, బలవంతులుగా అయిపోతున్నారు. పొరవైపు అసూయ వచ్చి ఆ బిడ్డలను చంపేమన్నారు. కానుపు పీటల మీద మగబిడ్డలను చంపేమని ఆర్డర్ ఇచ్చాడు. మంత్రసారులకు, దేవులకు భయపడి ఆ బిడ్డల్ని చంపలేదు. ఎందుకు అంటే దేవుడు భయపడి. మరో దగ్గరకు వచ్చి వనరాల్లో హెబ్రీస్తీయులు చురుకైన వారు, మేము వెళ్ళకుండానే డెలివరీ అయిపోతుంది. మేము వెళ్ళకుండానే డెలివరీ అయిపోతుంది, వారు చురుకైన వారు అంటే దేవుడు మరో ఏమన్నాడంటే అయితే పుట్టిన బిడ్డని నదిలో పడేయమన్నాడు. ఏ నదిని? మొదటిది ఇశ్రాయేలు యొక్క వృద్ధి.
70 మంది వెళ్ళిన ఆ ఇశ్రాయేలీలు లక్షలాది మందిగా అయిపోయారు అక్కడ. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో నదిలో పడమన్నాడు, నైలు నదిలో పడమన్నాడు. ఫరో పుట్టాడు. ఫరో పుట్టి 3 నెలలు దాచి పెంచింది తల్లి. మోషే పుట్టాడు. 3 నెలలు దాచి పెంచింది. తర్వాత నైలు పోయింది. నైలు నదిలో పెట్టేసింది. నైలు నదిలో ఎలా పెట్టింది? జమ్మెపెట్టులో పెట్టింది. రెండో అధ్యాయంలో జమ్మెపెట్టు కోసం వివరించాం. జమ్మెపెట్టుకి ఏం పూసింది? జిగటమట్టి. జిగటమట్టి పూసి జిగటమట్టి తర్వాత కీలు కూడా పూసారు. జమ్మెపెట్టి, జిగటమట్టి, కీలు. ఇది 3 దేని దాచుస్తుందంటే జీవముగా దేవుని సంఘము, జిగటమట్టి అంటే క్రీస్తు యేసు, కీలు అంటే పరిశుద్ధాత్మ. మనం వివరించుకున్నాం. జమ్మెపెట్టులోకి నువ్వు వస్తే జీవముగా దేవుని సన్నిధిలో ఉంటే క్రీస్తు జిగటమట్టిలా కాపాడతాడు. కోపము నీలోకి రానకుండా, అంటే నీరు నైలు నదిలో నీరు జమ్మెపెట్టు రాకుండా మట్టి ఏం చేస్తుంది? కాపాడు. అంటే లోపంలో ఉన్న నీరు నీటిలో రాకుండా యేసువారిని కాపాడు. కీలెందుకు? అడ్డగించడానికి. ఆ నీరుని చుక్క కూడా వెళ్ళకుండా అడ్డగించడానికి కీలు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీకు ఏ ఆశలు రాకుండా అడ్డగిస్తాడు. దురాలోచనలు రానప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను. ఇది సారాంశం. దేవుడికి మహిమ కలుగునుగా. 3వ అధ్యాయం ఏం జరిగింది? ఫరో దగ్గరికి మోషేని వెళ్ళమంటాడు. పొద మండుతుంది, కాలకలేదు. శ్రమ వస్తుంది కానీ మనం ఏం అవ్వదు. మనకు అదే అర్థం. ఇశ్రాయేలుకి శ్రమ, పొద మండుతుంది, కావట్లేదు. శ్రమ వస్తుంది కానీ మనకేం కాదు. మనం భయపడతాం. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి విడిపించడానికి ఫరోని వెళ్ళమంటే, మోషేని వెళ్ళమంటే ఏమన్నాడు? మోషే సాకులు చెప్పాడు. ఎన్ని సాకులు చెప్పాడు? 7 సాకులు చెప్పాడు. నేను ఎప్పుడెప్పుడు రికార్డు పెడుతున్నాను, మెసేజ్లు పెడుతున్నాను. వింటారమ్మా, విని అధ్యాయాలు చదువుతారమ్మా. 7 సాకులు చెప్పాడు. హోరేబు ఎక్కడ పడుతుంది? అది హోరేబు. హోరేబు అంటే ఏంటి? దేవుని కొండ. దేవుని కొండ. ఇక్కడ ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, ఏంటండి రక్షణ ఉంటుంది, ప్రార్థన. ఇవి వస్తుంది. 4వ అధ్యాయంలో దేని కొరకు చెప్తాం? దేవుని కర్ర. మోషే కర్ర. మోషే కర్ర కోసం చెప్పాం. మోషే కర్ర ఆనాడు మోషేలో ఉన్న చేతిలో ఉన్న కర్ర అద్భుతాలు చేసింది. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలైన మనకు కర్ర ఇచ్చాడు. చేయలేదా? పరిశుద్ధ గ్రంథమనే కర్ర. ఈ కర్ర చేత పట్టుకుంటే నువ్వు అద్భుతాలు చేస్తావు. ఎన్ని అద్భుతాలు చేసావు మనం విన్నాం. ఎన్ని అద్భుతాలు జరిగింది కర్ర మనం చూస్తాం. మనం కూడా అర్థం చేస్తాం. నిన్న జరిగింది 5వ తారీఖు 5వ అధ్యాయంలో జరిగింది ఏమిటంటే ఫరోకు తీర్పు. ఏం తీర్పు? తీర్పు. దేవుడు యెహోవాడు అన్న మాటకి ఫరో ఏమన్నాడు? మమ్మల్ని ఎల్లవంటి వచ్చాము చేయటానికి మా దేవుడికి ఆరాధిస్తామంటే ఫరో ఏమన్నాడు? యెహోవాడు నేనెరగను, అతడెవరు అని ఎవడు అనే మాటకి దేవుడు 10 తెగులు రప్పించాడు. ఎవడు అన్న మాట చూడండి. దేవుడిని నిందించకూడదు ఎప్పుడు కూడా. ఆడెవడండి, ఏ చెవడండి అన్నాక ఏమవుతుంది? ఒక్కరితో వస్తుంది. ఏమొచ్చింది తెలుసు అక్కడికి?
దేశంలోకి ఈగలు వచ్చాయి. నిద్ర ఆరలేమని ఒక ఏగ వెళ్తేనే దుప్పట్లోకి చెవికడికి ఇవ్వమంటది. చెవికడి ఉంటుందండి, నిద్ర వస్తుందా? ఆ ఏగ దూరేది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అది దుప్పట దూరుతుంది, దూరి గీయమంటది, నిద్ర రాదు. అలాంటి ఏగలు ఎన్నో లక్షల ఏగలు ఆ దేశానికి వచ్చేసేది. మరొక నిద్ర లేదు, ఆ దేశంలో నిద్ర లేదు. ఒక వారం రోజులపైకి మళ్ళీ దేవుడు ఏం చేశాడు? కప్పలు రప్పించాడు అక్కడ ఊరికి, ఆ దేశానికి. ఏ రప్పించాడు? కప్పలు పొయ్యిలోని మంచం మీద బీరుగోల మీద బాగుతున్నాయంటాడు. కాలంటే ఇక్కడ కప్ప తెరవలేదు వీళ్ళకి. ఏంటిదని ఆ కప్పలు కూడా పోయిన తర్వాత మూడోది ఒంటిలోకి జబ్బులు వచ్చేటండి. గుళ్ళు, గాయాలు, పెద్ద పెద్ద బొమ్మలు, ఇటు ఒళ్ళంతా వ్యాధులతో నిండిపోయినట్టు. నేను చెప్పింది శ్రమ ఊళ్ళోకి వస్తుంది. ఫస్ట్ ఊళ్ళోకి వస్తుంది, తర్వాత ఇంట్లోకి వస్తుంది. నువ్వు వినకపోతే ఊళ్ళో కనబడుతుంది శ్రమ, ఆడకు వచ్చిన బాధ కనబడుతుంది. ఇంకా దేవుడిని నువ్వు ధిక్కరించావు అనుకోండి, నీ ఇంటిలోకి వస్తుంది. నీ ఇంటిలోకి వచ్చిన శ్రమ నీ ఒంటిలోకి వచ్చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశం మీదకి వచ్చిన శ్రమ ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త పడితే అది నీ ఇంట్లోకి రాదు. అదేం చేస్తుందిలే, అయ్యో ఎవడో దేవుడు ఎవరో, దేవుడు లేడు దెయ్యం లేదు అన్నావు అనుకోండి, నీ ఇంటిలోకి వస్తుంది. అంటే నీ ఇంట్లోకి వచ్చి నీకు ఒక శ్రమ కనపడుతుంది. ఆ వస్తే రాని ఇదేం చేస్తుంది చూద్దాంలే అనుకుంటే అప్పుడు నీకేమవుతుంది? ఒంటిలోకి వచ్చేస్తుంది. అవునండి, కరోనా కూడా దేశంలోకి వచ్చింది. దేశంలోకి వచ్చిన తర్వాత మన ఊళ్ళోకి వచ్చింది. అదేనా, ఎక్కడికో చైనా అనుకున్నాం, వస్తా చేయడం అనుకున్నాం, వద్దాలి అనుకున్నాం, మన దేశంలోకి వచ్చేసేది. మన దేశంలో వచ్చిన శ్రమ మన ఊళ్ళోకి వచ్చేసింది. వచ్చింది కదా, ఊళ్ళోకి వచ్చిన శ్రమ మన ఇంట్లోకి వచ్చేసింది. ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కూడా వస్తాదులే చూద్దాంలే అనుకోకూడదు. శ్రమ అంటారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ అధ్యాయంలో 3 విషయాలు కనబడుతున్నాయండి. 3 విషయాలు. ఒకటి, దేవుడు బయలుపరుచుకునుట. ఒకటండి, దేవుడు బయలుపరుచుకునుట. 2, దేవుడు బలపరుచుట. 3వది, దేవుడు బహుమానాలు ఇవ్వట. తప్పకుండా. ఒకటి, దేవుడు బయలుపరుచుకుంట. 2, దేవుడు బలపరుచుట మనల్ని, ఇశ్రాయేలు. 3, బహుమతులు ఇవ్వట. ఈ 3 కనబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. బయలుపరుచుకున్నాడు. అప్పటి వరకు దేవుడు అంటే తెలియదు. అప్పటి వరకు ఆ చెట్టే నాకు న్యాయం చేస్తుంది,